మీ అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రంలో అందరూ బాగున్నారు కదండి. నేనైతే బాగున్నానండి. ఈరోజు శుక్రవారం అండి. మరి చర్చికి వెళ్దామని బయలుదేరానండి. కానీ ఇక్కడ వర్షం ఎక్కువగా కురుతుందండి. వర్షం కురుతుందని నేను మా చెల్లి రోడ్డు మీదకి వెళ్ళి చాలాసేపు కూర్చుని వచ్చేసామండి. ఎందుకంటే వర్షాన్ని తడిచెల్లాక మేము చర్చికి వెళ్ళాలంటే కొంచెం దూరం అండి. మేము మా చివకోడండి, చివకోడ దగ్గరికి వెళ్ళాలా. మా ఇల్లు ఏమో లోన ఉంటాయండి. అందుకని ఇంకా నడిచెళ్ళాక మానేసి ఈరోజు మరి ఇంకా చిన్న సాక్ష్యం చెప్దామని, నా సాక్ష్యం చిన్న చెప్దామని నేను మరి నిలబడి ఉన్నాండి దేవుని కృప వల్ల. ఎందుకంటే నేను వీడియోలు పెడుతున్నాను కదండి. ఎందుకంటే మా చెల్లి కోయిట్లో ఉందండి, నేను ఇండియాలో ఉన్నాను. మా చిన్న చెల్లి ఇదివరకు నేను కూడా కోయిట్లో ఉన్నానండి. మా చెల్లి అన్నది, అక్క నువ్వు దేవునిలో ఎక్కువ ఉంటావు కాబట్టి కొంచెం చిన్న వీడియోలు చేయక్క అన్నదండి. అందుకని నాకు చదువు లేదండి. చదువు లేకపోయినా కానీ దేవుడు అంటే నాకు చాలా, నేను దేవుడి మీద చాలా మరి ఇష్టంగా ఉంటాను. దేవుడు అంటే నాకు చాలా మరి అది భయభక్తుల్లో ఉంటాను నేను. అందుకని దేవుడి మాటలు నాకు వచ్చినా రాకపోయినా అలా మాటలు చెప్పాలని ఆశపడతానండి. చదువు కూడా లేదు నాకు. మరి అందుకని నేను మీ ముందుకు వచ్చున్నాను. ఎందుకంటే చిన్న సాక్ష్యం కూడా చెప్పాలి అని ఆశపడుతున్నానండి. నా చిన్నతనం నుంచి నేను మరి ఏమి చేసామో, ఎన్ని కష్టాలు పడ్డామో మరి చెప్పాలి కదండి. చెప్తేనే కదండి తెలిసింది ఎవరికైనా. చెప్పింది ఎవరికి తెలియదు కదండి. దేవునికి మహిమ కలిగింది కాక హల్లెలూయా. మరి నేనైతే మరి నాకైతే 2 తమ్ముళ్ళండి, 2 చెల్లెళ్ళు, నేనే పెద్దదని. అయినప్పటికీ మరి నేను ఎక్కువగా చదువుకోలేదు. మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు చదువుకున్నారండి. నేను అప్పుడు చదువుకోమని నేనే చదువుకోలేదండి. ఏమో చదువు మీద అంత నాకు మరి అనిపించలే చిన్నప్పుడు. దేవునికి మహిమ కలిగింది కాక. అయినప్పటికీ దేవుడు చదువు లేకపోయినా కానీ దేవుడు మరి నాకు దేవుడి పాటలన్నా, దేవుడి మాటలన్నా నాకు చాలా ఇష్టము. నేనైతే మరి 1992లో నేను కోయిట్కి వెళ్ళానండి. అప్పుడు వెళ్ళిన తర్వాత నేను కోయిట్ మానేసి 4 సంవత్సరాలు అవుతుంది. నేను చాలా కాలం కోయిట్లోనే ఉన్నాను. కోయిట్లో ఉన్నా కానీ చాలా మరి నేనున్న కోయిట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు. నేనే వద్దనుకుని వచ్చాను కోయిట్ నుంచి. తర్వాత అక్కడ ఉండగా నేను ఎంతగానో దేవుళ్ళు ఉండేదాన్ని. మా కోయిట్లు చాలా మంచి వాళ్ళు, ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ దేవుడు కూడా నన్ను దర్శించారు. అవన్నీ చెప్పాలంటే మనం ఇప్పుడు చెప్పలేం కాబట్టి నేను ఎక్కువగా దేవుడి మీద ప్రార్థన చేసుకుని, దేవుడి మీద ఆశ పెట్టుకుని నేను చేసి కష్టాలు, నేను పడ్డ కష్టాలు నేను మరి ఆయన దగ్గర చెప్పుకుని ఆయన్ని మరి పశ్చాత్తాపంతో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు కూడా 2016 సంవత్సరం